గురించి ఇప్పుడు ఒక మాట చెప్పాలి. మీరు నా వ్యక్తిగత గురించి చెప్పమన్నా సంస్థ గురించి కూడా చెప్పడం బాధ్యతగా భావించి చెబుతున్నాను. అప్పుడు ఆర్ లక్ష్మణరావు గారు జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు. స్వామివారి దివ్య అనుగ్రహానికి పూర్తిగా పాత్రులైనటువంటి ధన్యజీవి అని చెప్పాలండి ఆర్ లక్ష్మణరావు గారికి. మీ అందరు కూడా ఆ విషయం తెలుసు. వారు గ్రామాలన్నీ కూడా తిరిగి స్వామివారి దివ్య వైభవాన్ని దశ దిశలో కూడా మా శ్రీకాకుళం జిల్లాలో వ్యాప్తి చేశారు. స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందారు. స్వామి అనుగ్రహం ఉంటేనే అవన్నీ చేస్తాం, కానీ ఆ సేవ ద్వారా కూడా స్వామి ప్రేమని చొరగొన్నారు. స్వామి స్వయంగా అతన్ని పిలిచి ఒక చైన్ సృష్టించి 2004 ఆగస్టు 23వ తేదీ నాడు మా శ్రీకాకుళం జిల్లా పర్తియాత్ర సందర్భంగా వారి మెడలో చైన్ వేశారు, సృష్టించి. అందులో కూడా వారికి వినాయకుడు అంటే ఇష్టం అని చెప్పి వినాయకుడు లాకెట్ ఉండేలాగా సృష్టించి స్వామివారికి వేసి నువ్వు మాట్లాడు అని చెప్పి వారికి మాట్లాడే అవకాశాన్ని కూడా స్వామి ఇచ్చారు. మాకు అంతగా తెలియదు. బహుశా జిల్లా ప్రెసిడెంట్లో స్వామివారి సమక్షంలో మాట్లాడినటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో లక్ష్మణరావు గారు ఒకరని నేను భావిస్తున్నాను. అంత గొప్ప అదృష్టాన్ని వారు పొందారు. పర్తియాత్రలు ప్రారంభమైందే మా శ్రీకాకుళం జిల్లా నుంచి. తర్వాత ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్ సేవలు కూడా అందరూ చేస్తున్నారు. ఈ రిమ్స్ హాస్పిటల్ ప్రారంభమైంది కూడా మా శ్రీకాకుళం జిల్లా నుంచే. శ్రీకాకుళం జిల్లా దాన్ని ఇది తీసుకుంటే ఒక 3 కిలోమీటర్లు ఉంటుందేమో సరౌండింగ్ ప్లేస్ తీసుకుంటే, పోనీ 5 కిలోమీటర్లు అనుకుందాం, ఎక్స్ట్రా పెట్టుకుందాం. 14 మందిరాలు ఉన్నాయండి ఒక్క హెడ్ క్వార్టర్లో. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 14 మందిరాలు ఒక జిల్లాలో ఉన్నాయంటే స్వామివారి సేవ ఎంత అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చేశారో. ముఖ్యంగా ఆనాటి జిల్లా అధ్యక్షులు, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షులు ఉన్నటువంటి లక్ష్మణరావు గారి ద్వారా స్వామి చేయించారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఎంత తపనతో చేసి ఉంటే అన్ని మందిరాలు ఏర్పడతాయో ఒకసారి ఆలోచన చేయండి. అందుకని భగవంతుడి చేత కీర్తించబడింది మా జిల్లాని మేము గొప్పగా చెప్పుకుంటామండి. స్వామి అన్నారు, శ్రీరాముడికి ముందు శ్రీ ఉంది, శ్రీకృష్ణుడికి ముందు శ్రీ ఉంది, శ్రీరామకృష్ణ పరమహంసకు ముందు శ్రీ ఉంది, మీ శ్రీకాకుళం జిల్లాకి ముందు శ్రీ ఉంది. కాబట్టి ఈ శ్రీకాకుళం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులని భగవంతుడి చేత కీర్తించబడినటువంటి జిల్లా మా యొక్క శ్రీకాకుళం జిల్లా. కీర్తించబడడం అనేకంటే ప్రశంసించబడడం, ఆశీర్వదించబడినటువంటి జిల్లా మా యొక్క శ్రీకాకుళం జిల్లా. అందుకనే ఆ జిల్లాలో పుట్టాము అని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంటుందండి. ఇటువంటి మహాభక్తులందరి చేత కూడా మేమందరినీ తర్ఫీదై స్వామివారి సంస్థల్లో అనేక సేవా కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని స్వామి కలిగించారు. 2011వ సంవత్సరం స్వామివారు దేహాన్ని విడిచిపెట్టినటువంటి, భౌతికంగా దేహాన్ని విడిచిపెట్టినటువంటి సందర్భానికి మా గ్రామంలో మేము ఒక మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఆ మందిర నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయింది. ఇంకా ఒక